Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. సో, దాక్కునే అనుభవం నుండి కనిపెట్టుకునే అనుభవంలోనికి వెళ్తున్న ప్రయాణంలో ఎలా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. దాని గురించే ప్రార్థించుకుంటున్నాం. ఆ ప్రయాణంలోనే మనం ఉన్నాం. దాక్కుంటున్న అనుభవం అని చెప్తున్న మొట్టమొదటి సమయం మనకు జరిగిన ముఖ్యమైన విషయం, ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఆదాము ఎక్కడ ఉన్నావు అంటే, నేను దిగంబరినై ఉన్నానని దాక్కుంటున్నాను, నాకు భయం పడి నేను దాక్కుంటున్నాను అని చెప్తున్నప్పుడు, దాని యొక్క రీజన్ ఏంటి అని పిన్ పాయింటెడ్గా దేవాది దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీవు దిగంబరినివని నీకు తెలిపినవాడు ఎవడు అని అడిగి వెంటనే అడుగుతున్న ప్రశ్న చూడండి. 11వ వచనం, 3వ అధ్యాయం ఆదికాండం. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? నేను ఏది వద్దని చెప్పానో అది నువ్వు చేసావా? నేను తినకూడదని చెప్పిన దాన్ని, ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు మీరావా? నువ్వు తిన్నావా? అందుకే కదా నువ్వు భయపడుతున్నావు అని మెయిన్ పాయింట్ ఎక్కడో, మెయిన్ ప్రాబ్లం ఎక్కడో దానిని పిన్ పాయింటెడ్గా చూపిస్తున్న దేవుడు. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఇదిగో ఇక్కడ అని చెప్పి మనకి పిన్ పాయింటెడ్గా చూపిస్తారు. ఇది ఈ ఏరియా అని మన రైట్ డయాగ్నోసిస్ దేవుడు కరెక్ట్గా చూపిస్తారు. కానీ ఆ సమయంలో మనం దానిని అవును ప్రభువా అని యాక్సెప్ట్ చేసి, అంగీకరించి, పశ్చాత్తాపం పడి, దానిని విడిచిపెట్టి ఇక ఆయన చెప్పినట్టుగా నడవగలిగితే అప్పుడు మన క్రియలలో మార్పు వస్తుంది. కానీ మనం అంగీకరించకుండా, మనం పశ్చాత్తాప పడకుండా, మన నీతిలోనే మనం కంటిన్యూ అయినప్పుడు, నేనే కరెక్ట్గా చేశాను అని కంటిన్యూ అయినప్పుడు, ఆయన మన ఎడల ఏ కార్యము ఇంకా చెయ్యలేరు. ఇక్కడ రెండు విషయాలు జరగాలి. ఒకటి, ఆయన మన అతిక్రమం ఎక్కడా అని చూపిస్తున్న సమయం, మనం కూడా దాన్ని అతిక్రమంగా చూడగలగాలి. రెండవది, అది అంగీకరించి పశ్చాత్తాపపడాలి. ఈ రెండు జరగలేదు ఆదాము విషయంలో. నేను తినద్దని నీకు ఆజ్ఞాపించిందని నువ్వు తిన్నావా అన్నప్పుడు దానికి సమాధానంగా ఆదాము నోట్ల నుంచి ఏం రావాలి? అవును ప్రభా, తిన్నాను, తప్పైంది, ఇట్లా కదా రావాలి. అలా ఏ మాట రాలేదు. రీజన్స్ చెప్తున్నాడు, ఎందుకు తిన్నాడో చెప్పుకుంటున్నాడు. అటు ఇటు తన చేసిన అతిక్రమమును ఇటు అటు పంపించాలని ట్రై చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా, ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో దేవుడు దానిని కుడికి ఎడమకి ఉన్నంత దూరం అటు ఇటు పంపిస్తారు. కానీ మనం మన అతిక్రమంను ఇటు అటు పంపిద్దాం అనుకుంటే అది ఎక్కడికి వెళ్ళదు. ఇంకా డబుల్ అయి మన యొద్దనే, మన మీదనే దోషారోపణ చేస్తూ ఉంటుంది. మన అతిక్రమం ఎక్కడ ఉంది అని మనకి సూటిగా చూపించునుగాక. ఆమేన్.
మన అతిక్రమములను దాచిపెట్టుకోవడం వలన మనం ఆయనతో సమాధానంగా ఉండలేం. మన అతిక్రమములు ఆయనకు మనకు ఎడమ కలుగజేస్తున్నాయి. మనం ఏనాడైతే మన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటామో మనం ఆయనకి దగ్గర అవుతూ ఉంటాం. మన అతిక్రమములకు మనకు దేవుడు ఎడమ కలుగు చేస్తూ ఉంటారు. ఏ లెవెల్ బాగుంటుంది? ఆయనకు మనకు ఉన్న ఎడమ బాగుందా? అతిక్రమములకు మనకు ఉన్న ఎడమ బాగుందా? అలా అయితే ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయడం మంచిది. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం రండి. దేవా, మా అతిక్రమములను మేము విడిచిపెట్టినట్లుగా అంగీకరిస్తున్నాం. ఈరోజు ఆ పశ్చాత్తాప హృదయంతో కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో మేము ఉంటున్నామయ్యా. అలాగనే ఉండే మనస్సు మాకును మా కుటుంబాలకి దయచేయమని ఆయన ఆల్రెడీ అవకాశం ఇచ్చారు. అటువంటి మనస్సే ప్రతి మానవుడిలోని ఉండాలని ప్రార్థన చేద్దామా? ఎందుకంటే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. ఇక తప్పించుకోలేం గనుక ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అవును అనిపించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 అయ్యా. స్థుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నేను చేస్తున్నటువంటి దోషం ప్రభా నాయన ఎక్కడ ఉంది అని ప్రభా నాయన పిన్ పాయింటెడ్ గా చూపిస్తున్నప్పుడు ప్రభా స్తోత్రం తండ్రి. దానిని ఒప్పుకొని ప్రభా నాయన విడిచిపెట్టు వారముగా ప్రభా నాయన మీ ముందుటకు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. అలా కాకుండా ప్రభా నాయన ఎవరి మీదకో అటు వేసుకో ఇటు వేసుకో ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నెట్టి వేయకుండా ప్రభా స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా. దానిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి కృపను యేసయ్యా అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా. ప్రభా దాక్కుంటున్న అనుభవం నుంచి ప్రభా నాయన తండ్రి నాయన నాయన నిరీక్షించేటటువంటి స్థితిలోకి ప్రభా నాయన రావటానికి ప్రభా నాయన కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్థుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. మీరు చెప్పినట్లు ప్రభా నాయన మీ ఆజ్ఞల ప్రకారం ప్రభా నాయన జీవించి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా నాయన అట్టి నిరీక్షించే అనుభవంలోకి ప్రభా నాయన స్తోత్రం తండ్రి రావటానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్థుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. నాయన సత్క్రియలు చేయి వారముగా ప్రభా నాయన ఉండుటకు, సత్క్రియ చేసి తల ఎత్తుకునే వారిగా ఉండుటకు ప్రభా స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. స్థుతులు రాజా అట్టి స్థితిలో నిలబడటానికి సహాయం దయచేయండి తండ్రి. వందనాలు ప్రభా. స్థుతులయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా. స్తోత్రం మా నాయన, స్తోత్రం తండ్రి. నాయన ఒప్పుకుంటే పడమటి తూర్పు ఎంత దూరమో అంత ఎడమ కలుగు చేస్తానని సెలవిచ్చిన దైవమా స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. ఒప్పుకునే స్థితిలోకి ప్రభా నాయన విడిచిపెట్టే స్థితిలోకి ప్రభా నాయన మమ్మల్ని నడిపించమని ఏసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియకర్లకు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. ఆమేన్. మనకు మన దోషమును బట్టి మనకి జరుగుతున్న కార్యం ఎటువంటిది అని మనం చూస్తున్నాం. ఆ కలిగిన ఆ దిగంబరత్వం బట్టి, తెలుసుకున్న దిగంబరత్వమును బట్టి మనం కప్పుకోవాలి అని ప్రయత్నించిన ఆకు అంజూరపు ఆకు కదా. అంజూరపు ఆకులు వంటి ఆకులు వారు ఆ రోజు కుట్టుకుని వాటిని కట్టుకొని దానిని కప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఎటువంటిది అంటే, ఆకు ఏమవుతుంది చెప్పండి? ఆకు ఏమవుతుంది? వాడిపోతుంది. దయచేసి అందరూ మ్యూట్ తీసి చెప్దామా ఆకు వాడిపోతుంది అని. మ్యూట్ ఎందుకు తీయమని చెప్తున్నా అంటే, ఇదిగో నేను ప్రేయర్లోనే ఉన్నాను, నేను వింటున్నాను అనుకుంటూ మోసపోతూ నిద్రపోయే భయంకరమైన ప్రమాదం ఉంది గనుక. కునుకుపాటును విడిచిపెట్టారా? నిద్రమత్తును విడిచిపెట్టారా? అది ఎటువంటిది అని నేర్చుకున్నాం. వేటగాని ఉరి వంటిది. ఉరి ఒడ్డి గుంట తవ్వి ఉంచితే ఎలా ఉంటుందో అటువంటిది కనుక దానిని విడిచిపెట్టి బయటికి వచ్చారా? వస్తే నేను వచ్చానని చెప్పండి. మ్యూట్ అందరూ తీసి మ్యూట్ అందరూ తీసి చెప్దాం, నేను బయటికి వచ్చానని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనము. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. చూడండి, మన అపరాధములు, మన అతిక్రమములు మనల్ని చేస్తున్న విషయం ఏంటో చూడండి. మా నీతి క్రియలన్నీ ఏమవుతున్నాయి? ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. మైలు బట్టలుగా అయిపోయాయి. మురికి గుడ్డలు అంటే ఆయన ఆజ్ఞని అతిక్రమించినప్పుడు ఉన్న దిగంబరత్వం ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆయన మరలా వస్త్రములను ఇస్తుంటే అది కూడా మురికిగా అయిపోతున్న దానికి కారణం మన స్వనీతితో చేస్తున్న నీతి క్రియలు, మన నీతి క్రియలు. అందుకే చూడండి, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, వడకవు, ఆయనను వాటిని ఎవరు పోషిస్తున్నారు? పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నారని చెప్తున్న భాగంలో మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి అని చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నీతిని వెతుకుతున్న సమయం ఆయన నీతి క్రియలు మనం చేయడానికి ప్రారంభిస్తాం గనుక ముఖ్యంగా మనలో మన వస్త్రములలో మార్పులు కలుగుతాయి. హల్లెలూయా. మైల బట్టలు ఎక్కడికి వెళ్ళి ఉతుక్కుంటాం? నీళ్ళ యొద్దకు వెళ్ళి ఉతుక్కుంటాం కదా. మన క్రియలు, ఈ అపరాధము, ఇవన్నీ కూడా మన రక్తంలో నుండి జరుగుతున్న క్రియలు గనుక వాటిని కడగడానికి మరలా ఏం కావాలి? పరిశుద్ధ రక్తం కావాలి. హల్లెలూయా. మేమందరం ఎలా మారిపోయాం?
ఆకు వలె వాడిపోతిమి. పలకండి అన్నమాట, మేమందరం ఆకు వలె వాడిపోతిమి. ఆ, ఎంత అంజురపు ఆకులు చుట్టుకున్నా, ఎంత కప్పుకున్నా అవి ఎండిపోక తప్పవు కదా. అవి ఎండిపోక తప్పవు. ఇంకొక మాట చెప్పనా, ఒక పొయ్యి ఉందనుకోండి, ఒక కట్టె పెట్టి వెలిగించడానికి ప్రయత్నం చేయండి, వెంటనే అది వెలగదు. కానీ ఒక ఆకు పెట్టండి, ఎండిపోయిన ఆకు, వెంటనే వెలుగుతుంది. అంటే మనం కాలిపోవడానికి కూడా ముఖ్య కారణంగా ఏది మిగులుతుంది? ఆ ఎండిపోయిన ఆకే. అగ్నిని త్వరగా క్యాచ్ చేస్తున్నది ఎవరు? ఆ ఎండిపోయిన ఆకే. ఏమంటున్నా అంటే, ఉగ్రతని క్యాచ్ చేస్తూ, ఉగ్రతని అట్రాక్ట్ చేస్తున్న ఎండిపోయిన ఆకులు. మన అతిక్రమంలో కప్పుకుందాం అనుకునే కొద్దీ మన చుట్టూ ఎండిపోతున్న ఆకులు ఎక్కువవుతూ ఉంటాయి. అలా కాకుండా ఒప్పుకొని విడిచిపెడుతున్న సమయం కనికరం పొందుతాం, క్షమాపణ పొందుతాం, క్రియలలో మార్పు రావడానికి ఏం చెయ్యాలో ఉపదేశం పొందుతాం, నిలిచి ఉండే అనుభవంలోకి వెళ్తూ ఉంటాం, వస్త్రములు ఉతుక్కునే అనుభవంలోకి వెళ్తూ ఉంటాం, క్రియల్లో మార్పు వస్తూ ఉంటుంది. ఏ జీవితం బాగుంటుంది? ఏ జీవితం బాగుంటుందో ఈరోజు తీర్మానం తీసుకుందాం. 2 మార్గములు మన ఎదుట పెట్టబడి ఉన్నాయి. ఒకటి, ఒప్పుకొని విడిచిపెట్టి, పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం. 2, కప్పుకొని మన నీతిలోనే, మన మురికి గుడ్డల్లోనే మనం కొట్టుకొని పోవడం. క్లియర్గా అక్కడ చెప్తున్న మాటను చూసారా? మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. అంటే దోషమునకు పరిహారం అక్కడ దొరకట్లేదండి. దోషములే మనల్ని కొట్టుకుని పోతున్న అనుభవంలో. అలా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. చెప్దామా ఆ మాట? అలా ఉండడానికి కాదు దేవుడు నన్ను పిలుచుకున్నది అని. హల్లెలూయా. ఎప్పుడైతే మన వస్త్రములు ఉతుక్కుంటామో, ఆయన రక్తంలో ఉతుక్కుంటామో, మన వస్త్రములు ఎలా మారుతాయి? తెల్లగా మారుతాయి. చెప్పండి, ఎలా మారుతాయి? తెల్లగా మారుతాయి. ఎవ్వరూ ఒప్పుకోవట్లేదండి, ఎవ్వరూ కడుక్కోవట్లేదండి. అబ్బా, అలాంటి ఆలోచన వద్దే వద్దు. ఎందుకు తెలుసా? వాక్యం నిరూపించి చెప్తున్న విషయం అండి. లెక్కింపలేనంత మంది మహాశ్రమల నుండి వచ్చి వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు ఉన్నారట. వారి లెక్క లెక్కింపలేనంత సంఖ్య. అంటే ఉన్నారు అనే అర్థం కదా, ఉతుక్కున్నవారు ఉన్నారు అనే అర్థం కదా. గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రాలు ఉతుక్కున్నారు అంటేనే అటువంటి అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకున్నారు అని కదా అర్థం. ఈరోజు నువ్వు నేను అందులో ఉండాలి. ఆమేన్. ఈ మాటను కూడా చదవండి సైమల్టేనియస్గా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు, లేదా 14 ఒక్కటి చదవండి చాలు. 14వ అధ్యాయం
అధ్యాయము 14వ వచనము. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఊదుకుని వాటిని తెలుపు చేసుకునేది. హల్లెలూయా. రక్తంలో ఉతుక్కునే అనుభవం కూడా ఒకటి ఉంది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ, ప్రవర్తనను మార్చుకుంటూ, క్రియలను మార్చుకుంటూ ఉన్న అనుభవం ఉందే. ఇదిగో, దోషములు మనల్ని కొట్టుకుని పోవడానికి అవకాశం ఇవ్వట్లేదని అర్థం. వస్త్రములను ఉతుక్కుంటున్న అనుభవం అని అర్థం. మైలు బట్టల్లోనూ మురికి గుడ్డల్లోనూ కొట్టుకొని పోవడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. మన మైలు బట్టల్లోనూ మురికి గుడ్డల్లోనూ అలా ఎండిపోయిన ఆకుల వంటి స్థితిలో కొట్టుకొని పోవడానికి కాదు దేవుడు తన రక్తాన్ని చిందించింది. రక్షణ నిర్లక్ష్యం చేయకుండా, కార్చిన రక్తం వ్యర్థం కాకుండా ఈరోజు మన నీతి క్రియలను మార్చుకుందామా? ఈ ప్రయాణంలో వెళ్దామా? భయపడి దాక్కుంటున్న అనుభవం నుండి కనిపెట్టుకునే అనుభవంలోనికి వెళ్దామా? నేను కనిపెట్టుకుంటున్నాను అనుకునే ఒక మోసంలో నుండి బయటికి వద్దామా? అలా అయితే ఈరోజు ఈ ప్రార్థన చేయడానికి సిద్ధమా? మొదటిగా ఆయన నీతిని వెతుకుదాం. మన స్వనీతిలో మనకి మిగిలేది మైలు బట్టలే. మన స్వనీతిలో మన గుడ్డల్ని ఎవరు ఉతకలేరు. ఇక ఏ రక్తమునకు కూడా ఆ అధికారం లేదండి. ఏవి కూడా ఉతకలేవు. ఎంత నిర్దోషమైన ఒక జంతువు మన కొరకు బలి అయినా సరే అవి ఉతకలేవు. అవి ఉతకలేవు. ఒకే ఒక రక్తం మాత్రమే అధికారం పొంది ఈరోజు మన ఎదురుగుండా నిలబడి ఉన్నది. అంగీకరించి, పశ్చాత్తాపడి, విడిచిపెట్టి ఆయన నీతి వెతుక్కుంటూ, ఆయన దృష్టిలో ఏది న్యాయమో, ఆయన చిత్తంలో ఏది న్యాయమో దానిని చేసుకుంటూ, మన హృదయాలను మార్చుకుంటూ, నీతి క్రియలను మార్చుకుంటూ ముందుకు వెళ్దామా? ప్రయాణం చేద్దామా? చెయ్యకపోతే మన దోషముల్లో మనం ఎలా కొట్టుకుని పోతామనే విషయాన్ని రేపు చూద్దాం. కానీ ఈ రోజుకి ఇది అర్థం చేసుకుందాం. సర్వశరీరులు ఆల్రెడీ గడ్డిని పోలిన వారని మనం నేర్చుకున్నాం. వాక్యమే నిత్యము నిలుచున్నదని అర్థమైంది. మరి గడ్డి వలె ఎండిపోయి వాడిపోతున్న స్థితి మంచిదా? ఆకు వలె కొట్టుకుపోతున్న స్థితి మంచిదా? లేదా నిత్యము నిలుచు వాక్యం ఆధారం చేసుకొని వాక్య ప్రకారం మన హృదయాలను కడుక్కుంటూ మన వస్త్రములను తెలుపు చేసుకోవడం మంచిదా? దేనికైనా ఇదొక్కటే జీవితం. ఇంకొక జీవితం ఉందని భ్రమపడకు. ఆ మాటకు వస్తే ఇంకొక దినం ఉందని కూడా భ్రమపడద్దు. ఈరోజే గనక మన జీవితంలో ఇది ఆఖరి దినం అయితే ఇంకొక దినం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక నాకు వేరే అవకాశం లేదన్నట్టుగా ఈరోజు ప్రభు పాదాలు పట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం అక్క.